హాయ్ అందరికీ నా నమస్తే అండి. ఈ పిక్లో కనిపించే బ్లౌజ్ డిజైన్ అయితే నేను కటింగ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ముందుగా అయితే స్కానర్స్ తీసుకున్న. పొడవు వచ్చేసి 14 ఇంచులు, ఎడల్పు వచ్చేసి 9 ఇంచులు తీసుకున్నా. నేను ముందుగా అయితే లైనింగ్లో కట్ చేసినానండి బ్లౌజు. దాన్నే దీనికి వేసుకొని మార్క్ వేసుకుంటాను చూడండి. అలాగా అది ఎంతెంత పెట్టినానని కూడా అనేది కూడా మీకు చెప్తాను చూడండి. నెక్ వచ్చేసి 4 ఇంచులో 1 పాయింట్ అనమాట. ఇప్పుడు పొడవు వచ్చేసి 3.5 ఇంచు, హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ 7 ఇంచులకి అయితే మార్క్ వేసుకొని ఇలా డ్రాప్ షేప్గా అయితే నేను గీసుకున్నాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే వేసేసుకొని ఈ షోల్డర్ కూడా వచ్చేసి హాఫ్ ఇంచ్ క్రాస్గా అయితే కట్ చేసుకోండి. నెక్ డిజైన్ చాలా బాగా నీట్గా కనిపిస్తుంది అనమాట. ఇలాంటి కరియూ స్కేల్ ఉంటే మేము ముందుగానే డ్రాప్ షేప్ కట్ చేసి ఉంటాం కదా, అక్కడి నుంచి ఈ ఒక కొలత అనేది చూసుకోండి. నేనైతే 4.5 ఇంచు అది చిన్నగా గీసింటారు కదా, అక్కడి వరకు అయితే మార్క్ చేసుకున్నా చూడండి. అలాగే రౌండ్గా మనం డ్రాప్ షేప్ గీసింటాం కదా, అక్కడికి పెట్టుకొని ఇలా అర్ధచంద్ర ఆకారంగా వేసుకుంటూ వస్తే ఆ డిజైన్ అయితే కట్ వర్క్ చాలా చాలా నీట్గా వస్తుంది, చాలా బ్యూటిఫుల్గా వస్తుంది చూడండి. ఈ వీడియోలో నేను ఎలా చూపిస్తే అలా వేసేసుకోండి. ఇక్కడ నుంచి ఇంకా ఇలా కొంచెం రౌండ్గా వేసేసుకుంటే అయిపోయాయి ఈ కటింగ్ అయితే. మళ్ళీ 2 ఇంచు గ్యాప్తో ఇలా మార్క్ వేసేసుకొని ఇంత పెద్ద స్కానర్స్ అయితే మేము పెట్టలేము కదా, అందుకని అనమాట. వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇంకా కట్ చేయడమే చూడండి. ఫస్ట్ అయితే షోల్డర్, తర్వాత అయితే ఇలా రౌండ్గా వేసేసుకొని కట్ చేసుకోవడమే. ఇంకా చూడండి చాలా నీట్గా నిదానంగా పర్ఫెక్ట్గా కట్ చేసుకోండి, ఎక్కడ మీకు ఇబ్బంది కలగకుండా. నేనైతే కొంచెం గ్యాప్తో ఇలా ఇడ్చి కట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే కుట్టేటప్పుడు మనకు ఇది కాకూడదు కదా, అందుకని. యూతుల పక్క మనము ఇలా ఫోల్డ్ చేసేసి అది చిన్నగా కనిపిస్తుంది కదండి, ఆ కనిపించేటట్టుగా మనం డ్రా చేసుకోవాలి చూడండి. స్కానర్స్ అయితే ఒక పక్క డిజైన్ వస్తుంది, ఇంకో పక్క రాదు కదండి, అందుకని అలా అన్నమాట. చూడండి చాలా చాలా బాగా ఉంటుంది ఈ డిజైన్ అయితే. కట్ వరకు నేను చెప్పినట్లు చేయండి, అసలు పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి. కొత్త వరకు అయితే చాలా చాలా యూజ్ఫుల్ ఉంటుంది ఈ వీడియో. కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి